జర్నలిస్ట్ ఫ్రెండ్స్కి స్వాగతం. నేను మీకు మోస్ట్లీ తెలుసుండకపోవచ్చు, ఎప్పుడు పాలిటిక్స్ కానీ నేను మాట్లాడిందంటూ లేదు, ఇలా పబ్లిక్ లైఫ్లోకి వచ్చింది లేదు. జస్ట్ బ్రీఫ్గా నా పరిచయం చెప్తాను. నేను డాక్టర్ రాధామాధవి. గత 25 ఏళ్ళుగా పొగతోటలో మెటర్నిటీ సెంటర్ నడుపుతున్నాను. లాప్రోస్కోపిక్ సర్జన్ని. వేలాది మంది స్త్రీలకి కాన్పులు, గర్భకోశ వ్యాధి ఆపరేషన్లు నిర్వహించి ఇంకా సక్సెస్ఫుల్గానే హాస్పిటల్ రన్ చేస్తున్నాను పొగతోటలో. ఇది జస్ట్ బ్రీఫ్గా నా ఇంట్రడక్షన్. ఎప్పుడు ఏ రోజు పాలిటిక్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే నేను స్కూల్లో ఎస్వి మెడికల్ కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారి అభిమానిని. నేను హార్డ్ కోర్ అభిమానిని. ఒక డాక్టర్గా ఆయన ఎంత సేవ చేయొచ్చు అనేది ఆయన చేసి చూపించారు అనేది నా ఒపీనియన్. తర్వాత ఒక ఒక నిశ్శబ్ద అభిమానిలాగా ఉండేదాన్ని. తర్వాత వైఎస్ఆర్ గారి అకాల మరణం తర్వాత ఆయనకు నివాళిగా నేను 2 సంవత్సరాలు ఉచితంగా ఓపీ చూశాను. అసలు నేను ఎందుకు ఓపీ ఫ్రీగా చూస్తున్నాను అనేది నా పేషెంట్లకు కూడా అర్థమయ్యేది కాదు. అంత బాధపడ్డాను, అంత వేదన చెందాను ఆల్మోస్ట్. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు రావడము, ఆయన ప్రయాణం, రాజకీయ ప్రయాణం సాగిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి వారసుడు వచ్చాడు. ఈయన ఈ విల్ హిమ్సెల్ఫ్. అలా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి విన్ అవ్వకపోయినా ఆయనకు పట్టుదల, ఆయనకు ఏదో రాష్ట్రానికి, ప్రజలకి చెయ్యాలన్న, మంచి చేయాలన్న పట్టుదల, ఆయన దృఢ సంకల్పం, ఆయన 10 ఏళ్ల కష్టం, ఆయన చేసిన పాదయాత్ర, ఇవన్నీ ఆయన ముఖ్యమంత్రిని చేశారు 2019లో. 2014 ఎన్నికల్లో కూడా నెల్లూరు ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు. ఎందుకో రాజన్న తర్వాత రాజన్నలాగే ఆయనను ట్రీట్ చేశారు, ఆయనను నమ్మారు. దానికి జరిగిన నష్టం కూడా మనకేమీ లేదు, మనం బాగున్నాము. కానీ ఈ 2019 నుంచి ఈ 5 ఏళ్లలో నేను ఒక రకమైన వాతావరణాన్ని, ఈ 25 ఏళ్లలో ఎప్పుడు చూడని ఒక రకమైన ఎన్విరాన్మెంట్, ఒక రకమైన వాతావరణాన్ని చూస్తూ వస్తూ ఉన్నాను. ఎన్నికల సంవత్సరం వచ్చింది. ఈ ఎన్నికల ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి 6 months నుంచి ప్రతిపక్ష పార్టీల వాళ్ళు స్టార్ట్ చేశారండి. ఏమని స్టార్ట్ చేశారు? ఎవరైనా ప్రతిపక్ష నాయకులు ఏమని చెప్పుకుంటారు? ఈ ప్రభుత్వంలో ఈ లోపాలు ఉన్నాయి, మేము ఇంతకంటే బెటర్గా మేము ఇది చేస్తాం. వీళ్ళు అలా కాదు, ఇగో కొడతాం, అదిగో తంతాం, ఇదిగో ఊరేగిస్తాం, ఇదిగో బుక్లో ఎక్కిస్తాం, మిమ్మల్ని కొడతాం, మీ సంగతి ఉంది, ఇలా స్టార్ట్ అవుతుంది. ఏంటిది? దిస్ ఇస్ నాట్ డీసెంట్ పాలిటిక్స్ అనుకుంటూ ఉంటే, ఈయన మొన్న ఆనం వెంకటరమణారెడ్డి గారి ప్రెస్ మీట్ చూడడం యాక్సిడెంటల్గా నేను చూశాను. చాలా ఇరిటబుల్గా, చాలా డిస్గస్టింగ్గా అనిపించింది. అన్న వెంకటరమణారెడ్డి అన్న, నువ్వు ఆనం కుటుంబానికి చెందినోడివి, పెద్ద కుటుంబానికి చెందినోడివి, పెద్ద వయసున్నోడివి, పెద్ద చదువుడు చదువుకున్నావు. ఎందుకన్నా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడన్నా? నువ్వు టీడీపీకి మైక్వి, నువ్వు మాట్లాడు, నువ్వు ఏదైనా మాట్లాడు, విమర్శించు, సద్విమర్శ చేయి, డిగ్నిఫైడ్గా మాట్లాడు. ఇదిగో ఈ తప్పు చేస్తున్నాడు మీ ఎంపీ అభ్యర్థి, ఈ తప్పు చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఈయన ఇది చేశాడు మీ ముఖ్యమంత్రి, ఇందుకు ఓట్లు వేద్దని చెప్పి నాకుతారు, పొట్టిగా ఉండారు, తర్వాత బాగలేరు. నువ్వు బాగుంటే ఎవడికి కావాలి, బాగలేకుంటే ఎవడికి కావాలి? నీ రూపురేఖలు, నీ ఒడ్డు పొడుగు కంటే నెల్లూరు ప్రజలకి, మహిళలకి, పిల్లలకి, వృద్ధులకి కావాల్సింది సామర్థ్యం. నాయకుడు సూపర్ అందగాడు మాకు పడలేదన్నా, మాకు సినిమా యాక్టర్లు పడలేదన్నా, నువ్వు 6 అడుగులు పొడుగుంటే ఇంట్లో చెత్త బూజు దులుపుకున్నా, ఇక్కడ మాత్రం ఏమి మాకు పనికొచ్చేది, మాకు కావాల్సింది జగనన్నకి నెల్లూరు జిల్లా నాయకులు చేసిన వెన్నుపోటు, నమ్మక ద్రోహం, గుండెల మీద తన్నిన తర్వాత దేశంలో ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు నడుపుకోగలిగే సమర్థుడైన, విద్యాధికుడైన, ఆడిటర్ అన్న ఆయనను తీసుకొచ్చి నెల్లూరుకి మీకేమైనా చేస్తానని మా ముందర నిలబెడితే, జగనన్న తన క్యాండిడేట్గా ఫేస్ ఆఫ్ వైసీపీ నిలబెడితే నువ్వు ఏం మాట్లాడతావు? నువ్వు స్థానికుడు, ఏమైనా ఉంటే 4 మంచి మాటలు మాట్లాడు. నెల్లూరుకి మేలు జరుగుతుంది. ఆయన ఢిల్లీ లెవెల్లో ఏమైనా చేయగలడు, ఏదైనా తేగలడు, ఒక ఇండస్ట్రీ తేగలడు, ఒక మంచి చేయగలడు. చెప్తే చెప్పు, చెప్పలేదు నీ కడుపు మంట నీలో పెట్టుకో. ఇండీసెంట్గా మాట్లాడద్దన్నా. నిన్ను కూడా నల్లవాళ్ళంటాడు, కర్రోడు అంటారు, తాగుపోతుంటాడు, ఓట్కా రెడ్డి అంటారు. నీకు తెలియదన్నా ఇది? నీకు తెలియదా? నీకు తెలియని విషయం ఏం కాదు ఇది. మళ్ళీ మాట్లాడతావేందన్నా? నువ్వు బురద జల్లుతావు, మేము తుడుచుకోవాలి. నువ్వు మసి పూస్తావు, మేము బట్టకాలు చేస్తే మేము తుడుచుకోవాలి. నువ్వు మట్టి చల్లుతావు, మేము విధులు ఇచ్చుకోవాలి. ఎంతకాలం అన్నా ఇది?
మొన్న ఎప్పుడో నలుగురు మగ పిల్లకాయలు చదువుకున్నారు, నన్ను చంపేస్తున్నారు అన్నావు కదా. ఈసారి ఆడవాళ్ళు కొడతారన్నా, ఆడవాళ్ళు చదువుకున్నారు నన్నని మళ్ళీ మైకుల ముందుకు వచ్చి ఏడుస్తావు. ఎందుకన్నా నీకు ఈ తాపత్రయము? నీ ప్రెస్ మీట్కి ఎంత ఇస్తున్నారో ప్యాకేజ్ మాకు తెలియదు, కానీ నీ మైకు వేస్ట్ అన్నా, నీ మైకు వృధా. ఎందుకంటే 20 రోజుల తర్వాత టీడీపీ అధిష్టానం సంగతి తెలిసిందే, నీ మైక్ సెట్ బంద్ చేస్తారు, నీ ప్యాకేజీ బంద్ అయిపోద్ది. దాని తర్వాత జరగబోయేది ఏంటంటే, ఏం చేశారు నెల్లూరులో 10 ఏళ్ల నుంచి తిరిగారు. జడ్డు శివప్రసాద్ పిల్లల డాక్టరు, బీసీ నాయకుడు. నాకు తెలిసి నేను ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి ఆయన టీడీపీలోనే ఉన్నాడు. ఆయనకి ఏం చేశారు? కుడుము చూపించి అది చేస్తాం ఇది చేస్తామని ఆఖరి రకాల చుట్టూ తిప్పుకుంటున్నారు అంతే. ఒక ద్రోహం చేస్తుందన్న అజీజ్ బాయ్కి ఏం చేశారు? ఇదిగో నీకు రూరల్ సీట్, అదిగో నీకు రూరల్ సీట్, రూరల్ అంతా తిరిగాడు ఆయన. ఏమైంది? అజీజ్ బాయ్ ఏడి, బీదా రవిచంద్ర ఏడి, కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఏడి? ఏరన్నా మీ నాయకులు? ఎక్కడ మీ నాయకులు? మీ నాయకులు ఎవరికి ఏమీ చేసింది లేదు. వాళ్ళు 20 రోజుల తర్వాత నీకు కూడా నీ సీన్ ఆగిపోతుంది, నీ మైక్ సెట్ మూత పెట్టుకోవాల్సి వస్తుంది. తప్పుడు మాటలు మాట్లాడకుండా పలానా ఆన వెంకటరమణారెడ్డి స్పోక్స్ పర్సన్ గా ఉన్నాడు అంటే కనీసం ఇంటి పేరన్నా నిలబెట్టన్నా, డిగ్నిఫైడ్ గా విమర్శించన్నా. ఇంకా వినా నువ్వు అసభ్యంగా మాట్లాడితే చెప్తున్నాను కదా, టాలరేట్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ. మా నాయకులకు సంస్కారం ఉందేమో, మాలాంటి వాళ్ళు మాత్రం ఇరిటేట్ అవుతున్నారన్న. చాలా డిస్గస్టింగ్ గా ఉంది, అసహ్యంగా ఉంది ఇది మాకు ఫీలింగ్. నువ్వు పొడుగైతే మాకెందుకు, తెలుపు అయితే మాకెందుకు, నలుపు అయితే మాకెందుకు? నువ్వు నీ సామర్థ్యం ఏంది? నీ నాయకుడు ఏం చేస్తాడో చెప్పన్నా మాకు చాలు. మా నాయకుడు ఢిల్లీ స్థాయి లీడరు, మాకు ఏమైనా చేస్తాడు అనుకుంటే నెల్లూరుకి ఏమైనా చేయగల సత్తా ఉండే నాయకుడు మా విజయసాయిరెడ్డి గారు. నువ్వు చెప్పన్నా, ఏం చేస్తావో నువ్వు చెప్ప. ఇండీసెంట్ గా మాట్లాడకు, నాకేస్తాడు బినామీలు. ఏం నువ్వు ఉండి విన్నావా? ఏం చేస్తావు నువ్వు? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు అన్నా? 6 నెలల నుంచి మైక్ సెట్ ఎత్తుకొని తిరుగుతున్నావు. ఎక్కడున్నావు? నెల్లూరులో ఏమేం జరిగింది నీ కళ్ళకి రాలేదా? నీకు వినబడలేదా? నీ గురించి మాట్లాడితే వెంకటరమణారెడ్డి ఒక జోకర్, ఒక రాజకీయ విదూషకుడు అంటున్నారన్నా. అది తెలుసుకొని ముసులుకొన్నా. నాకంటే చాలా పెద్దోడివి, నేను ఇంతకంటే మాట్లాడలేను. ఇంతవరకు డాక్టర్ సుమన్ కృష్ణారెడ్డి వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాను, జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో అక్క నేను వస్తానని చెప్పి తనే వచ్చాడు ప్రెస్ మీట్కి. మాలో డాక్టర్లు ప్రాక్టీసో లేకపోతే ఇంకేదో కారణమో దౌర్జన్యాలకు భయపడి మేము మూగగా ఉన్నాం. బట్ మేము డాక్టర్లు వీఆర్ సపోర్టింగ్ జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్ అని ఉన్నాం మేము. ఎందుకంటే నేనేం ఆరోగ్యశ్రీ హాస్పిటల్ నడపడం లేదు, నాకు ఏ విధమైన బెనిఫిట్ లేదు. ప్రజలకు బెనిఫిట్ జరుగుతాను, లేడీస్కి బెనిఫిట్ జరుగుతాను, స్టూడెంట్స్కి బెనిఫిట్ జరుగుతాను. పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం చదువుకొని మంచి మంచి ర్యాంకులు తెచ్చుకుంటున్నారు. వాటి రూట్స్కి వేస్తున్నాడు అండి. ఉద్దానం సంగతి తీసుకుందాం. ఉద్దానంకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు? విపరీతంగా దుఃఖించారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, సానుభూతి చూపించారు. కానీ మా నాయకుడు, మా ముఖ్యమంత్రి వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు? పోర్టబుల్ వాటర్, రక్షిత మంచినీరు పైపులు లాగారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టారు, కిడ్నీ హాస్పిటల్ పెట్టారు. వాళ్ళకు శాశ్వత పరిష్కారానికి. మాటల మనిషి మా జగన్మోహన్ రెడ్డి, చేతల మనిషి మా జగన్మోహన్ రెడ్డి, మాటల మనిషి మీ కూటమి నాయకులు. ఎందుకంటే అందరూ ఏడ్చిన వాళ్ళే, ఎవరూ ఓదార్చిన వాళ్ళు లేరు, ఎవరూ చేయాల్సిన వాళ్ళు. ఓదార్పుతో మాటలతో పనులు జరగవండి. ఆయన పరిష్కారం చూపించాడు, శాశ్వత పరిష్కారం. అవునా కాదా? చేశాడు కదా. అలా తర్వాత ఆయన చెప్పుకున్నాడా నేను ఉద్దానం బాధితుల సమస్యకి శాశ్వత పరిష్కారం? ఆయన చెప్పడు. ఆయన చేతల మనిషి, మాటలు కాదు ఆయన కావాల్సింది, చేతలు మాత్రమే. అలాగే పిల్లలు 10 సంవత్సరాలు ఈ పిల్లలు కిక్ స్టార్ట్ అయిందండి. అభివృద్ధి భవిష్యత్తు కిక్ స్టార్ట్ అయింది. 40 నెలల టైం కూడా లేదు, 2 సంవత్సరాలు కరోనాలో పోయింది. కరోనా టైంలో వీళ్ళంతా ఎక్కడెక్కడో ఉన్నారు సిటీలలో. మా ప్రాణాలకు ఏమవుతుందో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ మెట్రోపాలిటన్ సిటీస్లో సెటిల్ అయిపోయారు. కానీ ఇక్కడ తిరిగింది వైసీపీ వాళ్ళే. పని చేసేవాడికి పని ఏమీ లేకుండా విమర్శించాలనుకుంటే ఏదో ఒకటి విమర్శించవచ్చు. రమణారెడ్డి అన్న, ఇవన్నీ ఆర్టీఐలో ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు అన్న. జగన్ అన్న అంటేనే అభివృద్ధి, అభివృద్ధి స్టార్ట్ అయింది. సంక్షేమం జరుగుతుంది, జరుగుతూనే ఉంటుంది. ఇంకా కళ్ళబొల్లి మాటలు ఉండవు. నీలాగా 10,000 ఇస్తాం, 10కి 20 ఇస్తాం, ఆకాశం తెంచి నీ చేతిలో పెడతాం, ఇవి చెప్పడన్నా. చేసేవే చెప్తాడు, చెప్పాడంటే చేస్తాడు. అందుకే ఈరోజు పేదవాళ్ళ గుండెల్లో, మహిళల గుండెల్లో, వృద్ధుల గుండెల్లో
మా నమ్మకం నువ్వే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్. వచ్చేసారు ఇండస్ట్రీస్, వచ్చిన ఇండస్ట్రీస్ చెప్తాను సార్. అదే ఎందుకు రాయరు అర్థం మరి హిందూలో ఉంది లేదు సార్. ఇప్పుడు నేను చెప్తాను, వెయిట్ ఫర్ 5 minutes, యూ లిజన్ టు మీ అండ్ యూ డిసైడ్ యువర్ సెల్ఫ్. వైజాగ్ లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగింది, మొన్ననే జరిగింది. దాంట్లో 386 MOUలు ఏర్పాటు తీసుకున్నారు. వీటితో పిల్లోడు పుట్టంగానే పరిగెత్తుడు కదా సార్, MOUలు తీసుకున్నాం. ఈ MOUలు ఇవి కార్యరూపం దాలిస్తే, ఇవి ప్రాక్టికల్ గా అయితే 1,10,000 ఉద్యోగాలు వస్తాయి. 1,10,000 ఉద్యోగాలు వస్తాయి. తర్వాత ఉద్యోగము అంటే డిఎస్సి గవర్నమెంట్ ఉద్యోగమే కాదు. ఉద్యోగము అంటే మనం చేసుకునేది. నాకే గవర్నమెంట్ జాబ్ ఇలా, నేను నా వృత్తికి నేను చదువుకు తగిన పని చేసుకుని నా కుటుంబాన్ని పోషించుకోవడమే ఉద్యోగం, ఉపాధి. అవునా? తర్వాత MOUలు ఫిక్స్ అయినాయా, రీడ్ జాబు వస్తుంది జాబు పోతుంది అని కాకుండా నైపుణ్యం, ఎవరైతే ఏ పని చేయగలరో దానికి దగ్గర పని ఉంది, లక్షణంగా ఉంది. తర్వాత 386 MOUలు కుదుర్చుకున్నారు. దానికి పెట్టుబడిగా 4 లక్షల కోట్ల దాకా ఇస్తున్నారు. 4,600,000 కోట్లు. సరిగా సారీ, ఐ కెనాట్ రిమెంబర్ దట్ నంబర్, బట్ జాబ్స్ అయితే వస్తాయి. అభివృద్ధి కిక్ స్టార్ట్ అయింది. దీన్ని ఇప్పుడు మధ్యలో ఆపుకోవద్దు. ఆపుకుంటే ఆంధ్ర ప్రజల అమాయకత్వం, మూర్ఖత్వం. ఆల్రెడీ వచ్చిన పరిశ్రమలు చెప్తారు. JSW స్టీల్స్ వచ్చాయా, డైకిన్ ఏసీలు వచ్చాయా, తర్వాత రామ్కో సిమెంట్ వచ్చిందా, తర్వాత లాసన్ ల్యాబ్స్ వచ్చినాయా, తర్వాత ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ వచ్చిందా, తర్వాత ఆదిత్య బిర్లా గార్మెంట్స్ వచ్చాయా, తర్వాత ఏసీలు ఉత్పత్తి అయితే 45 ఏసీలు ఏపీ నుంచే కంట్రీకి పోతున్నాయి. చెక్ ఇట్ అవుట్. ఇవన్నీ RTI రైట్ టు ఇన్ఫర్మేషన్ ఫైల్ చేస్తే వస్తాయి. నేను చెప్పినవి ఏమన్నా అవాస్తవాలైతే. ఇంత తక్కువ టైంలో 40 నెలల టైంలో ఆయన ఇన్ని పనులు. మెయిన్ ఇంకోటి, ఎగుమతులు దిగుమతులు వీటికి వస్తే 16,000 కోట్లతో ఎయిర్పోర్ట్లు. వెంకటరమణారెడ్డి ఏం చెప్పాడు, కాకినాడ గేట్వేని నాకేశారని. అది కాదు, అడిగి చూసుకోండి. కాకినాడ గేట్వే, రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట్ 16,000 కోట్లతో శరవేగంగా హార్బర్ పోర్టులు పని జరుగుతున్నాయి. ప్రతి 50 కిలోమీటర్లకి చంద్రబాబు నాయుడు గారు కోస్టల్ కారిడారు డెవలప్ చేయాలని కలగన్నారంట. ఆయన 5 సంవత్సరాల్లో కల మాత్రమే కన్నారేమో. మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు ప్రాక్టికల్ గా పని చేయడం స్టార్ట్ చేశారు. ఉన్న పోర్టులని విస్తరిస్తున్నారు. 4 పోర్ట్లు 16,000 కోట్ల ఖర్చుతో కడుతున్నారు. 80,000 ఉద్యోగాలు వస్తాయి. ఇండైరెక్ట్ ఉపాధి అవకాశాలు వస్తాయి. 11 కోట్ల టన్నుల సరుకు రవాణా జరుగుతుంది. కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇటుకరా వేయంగానే పోర్టు కాదు కదా, శరవేగంగా జరుగుతున్నాయి పోర్టు పనులు. నెక్స్ట్ భోగాపురము ఎయిర్పోర్ట్, 4,600 కోట్ల ఖర్చుతో భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయబోతున్నారు. దాంతో 75,000 మంది ఉద్యోగాలు డైరెక్ట్గా వస్తాయి. 80,000 మందికి ఇండైరెక్ట్గా ఉపాధి అవకాశాలు, షాపులు పెట్టుకోవడం ఏవో ఉంటాయి కదండి, ఇవన్నీ ఉంటాయి. ఇవి ఉద్యోగాలు కాదండి, ఇది వాలంటీర్లే. మందులు ఇచ్చింది మేమే, చూసింది మేమే. కానీ ఇప్పుడు సడన్గా 6 నెలల నుంచి ప్రత్యక్షమైపోయారు. ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు మేమే. జగన్మోహన్ రెడ్డికి ఏమి చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేసింది ప్రతి తల్లికి తెలుసు, ప్రతి చదువుకుంటున్న ప్రతి బిడ్డకి తెలుసు. అంతెందుకు సార్, నాకు పల్లెటూరులో నుంచి పిల్లలు వచ్చేవాళ్ళు, ఆడపిల్లలు. ఏం లేదు, మెన్సెస్ ప్రాబ్లమ్స్, అట్లా ఎప్పుడు రక్తహీనత, పేలు, చర్మ వ్యాధులు, యాంగులర్ స్టొమటైటిస్, విటమిన్ డెఫిషియన్సీ, పౌష్టికాహార లోపంతో వచ్చేవాళ్ళు. గత 3 సంవత్సరాలుగా నేను గమనిస్తున్నాను. మంచి ఆహారం పెట్టి స్కూల్స్లో మంచి పౌష్టికాహారం ఇస్తున్నారు కదా, మంచి ఆహారం, మంచి చదువు, వాళ్ళు బాగా వస్తున్నారు. రక్తహీనత లేదు, చర్మ వ్యాధులు లేవు, ఆరోగ్యంగా ఉన్నారు. నేను ప్రత్యక్ష సాక్షిని. ఎందుకంటే నేను చూసేదే రూరల్ నుంచి వచ్చే, పల్లెటూర్ల నుంచి వచ్చే ఆడపిల్లల్ని పేషెంట్లని. ఆరోగ్యంగా ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు. ఈ రోజు వీళ్ళు చదువుకుంటున్న చదువు 10 సంవత్సరాల తర్వాత వీళ్ళు డాక్టర్లు అవుతారు, వీళ్ళు ఇంజనీర్లు అవుతారు, వీళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్లు అవుతారు, వీళ్ళు కంప్యూటర్లు ఆపరేటర్లు అవుతారు. వీళ్ళే భవిష్యత్తు. ఇంట్లో పిల్లలు బాగుపడితే తల్లిదండ్రులు బాగుపడినట్లు, అవునా కదా? అవునే కదా, పిల్లలే బాగుపడాల్సింది. ఈ రోజు నీకు నేను అధికారంలోకి వస్తే
నీకు నేను నక్షత్రం దింపి చేతిలో పెడతా, బస్సులో ఊరికే ఊరేగిస్తా, 3 గ్యాస్ బండలు ఇస్తా, 10,000 ఇస్తా, ఇవన్నీ ఉత్తమ మాటలు. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తాను, డీసెంట్ గా చెప్పాలంటే ఏ బర్డ్ ఇన్ ద హ్యాండ్ ఈజ్ వర్త్ ఆఫ్ 2 ఇన్ ద బుష్. మన చేతిలో ఉండే ఒక్క పక్షి పొదల్లో ఉండే 2 పక్షులతో సమానం. ఎందుకంటే ఆ 2 చిక్కుతాయో లేదో మనకు తెలియదు, ఈ ఒకటి మాత్రం మన చేతిలో ఉంది. ఇంకా ముతగ్గా చెప్పాలంటే మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకపోసుకోవద్దండి. ఆ మబ్బులు వర్షిస్తాయో లేదో, మన ముంత నిండుద్దో లేదో, మన ముంత ఆల్రెడీ నిండే ఉంది. అదేంటంటే నెల తిరిగేసరికి 1వ తేదీకి వాలంటీర్ వచ్చి డబ్బులు ఇస్తున్నాడా? మీ ఇంటికే వచ్చి రేషన్ వస్తుందా? 15 రోజులకు ఒకసారి విలేజ్ క్లినిక్స్ వచ్చి బీపీ షుగర్ చూసి మందులు ఇస్తున్నారా? మీరు చట్టసభల్లో కూర్చోవచ్చు, మీ వాయిస్ మీరే వినిపించవచ్చు, మీకేం కావాలో మీరే కనుక్కోవచ్చు, మీరే సాధించుకోవచ్చు. ఎందుకు ఒకరిని అడుక్కునే కర్మ ఎందుకు తెచ్చుకుంటారు? ప్రతి వారం ఆదివారమో శనివారమో వాడల్లో ఉండే ముస్లిమ్స్ అందరూ మీటింగ్లు పెట్టుకోండి, మాట్లాడుకోండి. రాధామాధవి డాక్టర్ అమ్మ చెప్పిన దాంట్లో సత్యమా అసత్యమా ఆలోచించుకోండి. ఆ తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ పార్టీ లేదు, ఏ పార్టీ లేదు. ఖలీల్ భాయ్కి మాత్రం పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేయాల్సిన టైము ముస్లిం సోదరుల బాధ్యత, ముస్లిం మహిళల బాధ్యత. ఎందుకంటే మీరు అసెంబ్లీలోకి అడుగు పెడితే రేపు ఖలీల్ భాయ్ గెలిచాడు అంటే ముస్లింలకు ఐక్యత ఉంది, 10 మందికి సీట్లు వస్తాయి, 10 మంది ముస్లిం సోదరులు సోదరిమణుల లేడీస్ కూడా ఎంటర్ అవుతారు. మీది మీరే సాధించుకోండి. ఒకరెందుకు మీకు దయాధర్మాలు దాక్షిణ్యాలు, ఒకరి బాధ ఒకరి భిక్షం? మీ డిమాండ్స్ ఏవో మీరే తీసుకోండి, మీ దర్గాలు మీరే డెవలప్ చేసుకోవచ్చు. మిమ్మల్ని ఎవరో వచ్చి ఉద్ధరించాల్సిన అవసరం లేదు. మీకు ఆయన దారి చూపిస్తున్నాడు. వెతికి నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు ఆయన ఓన్ చేసుకుంటున్నాడు. నా క్రిస్టియన్స్, నా ముస్లిం మైనారిటీలు అంటూ ఏ నాయకుడు అని అంటున్నాడు? మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డిని నెత్తిన కాదు గుండెల్లో పెట్టుకున్నాడు. మీరు ఆయనని మనవాడు అనుకొని చూడండి. జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని దయచేసి ఆపద్దండి. లేరండి ఎన్నికల్లో ఆయన ఎక్కడ ఉన్నారు? ఇప్పటి వరకు రోజా గారు గారండి, కొడాలి నాని గారు గారండి, అనిల్ గారు గారి ఇలాంటి ఈ ఎన్నికల ఇయర్ స్టార్ట్ అవ్వగానే హైదరాబాద్ లో ఎక్కడెక్కడో ఉన్న నాన్ రెసిడెంట్ ఆంధ్ర పొలిటీషియన్స్ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసి ఒకరి అభిప్రాయాలు ఒకరు కలిపేసుకొని ఒకరొకరు మొత్తం అంతా కూటమిగా ఏర్పడి బెదిరిస్తున్నారు, తిడుతున్నారు. మేము ఇది చేస్తాం మీకు అని చెప్ప. అసలు జగన్మోహన్ రెడ్డిలో ఉన్న లోపం ఏందో చెప్పలేకపోతున్నారు. ఆయన ఏం చేయలేదో చెప్పలే. ఆయన చేసినవే 3,000 6,000 ఇస్తాం. తర్వాత వాలంటీర్లు చెడ్డోళ్ళు, కానీ అదే వాలంటీర్కి మీకు 10,000 ఇస్తాం. వాలంటీర్లు మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొడతారు. ఇది ఇండైరెక్ట్ గా మహిళలకు కూడా అవమానం అండి. ఏం మగవాళ్ళు లేనప్పుడు, ఇంట్లో భర్త లేనప్పుడు ఎవరైనా మగవాడు ఇంటికి వస్తే ఏం ఆ ఇంటి మైండ్ చెడిపోద్దా? మహిళల మీద ఇదే నా సంస్కారం ఎంతమన్నమాట. ఏమవుతుంది? మేము అందరితోనే మాట్లాడుతూనే ఉంటామే, అందరితోనే మాట్లాడతాం. ఏమవుద్ది? ప్రపంచంలో ఉండేదే ఆడమగ. చదువుకున్న ఆడపిల్లలు బయటకు వస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు. మహిళలు ఇంట్లో ఉంటారు, ఎవడో వస్తాడు మాట్లాడతాడు. అలాగే వాలంటీర్ మళ్ళీ ఈ రోజు 10,000 ఇస్తారా? ఆ వాలంటీర్ పసుపు నీళ్ళు చల్లారా? ఇప్పుడు పసుపు రక్తం ఎక్కించారా? పసుపు గుడ్డలు తొడిగారా? తప్పు కదండి. 1,000 వేరే వాళ్ళని చూపిస్తే 4,000 నా వైపు చూపిస్తాయి. ఇది తప్పు. తర్వాత ఇంకొకటి, ఎలక్షన్ తర్వాత మాత్రమే నేను గమనించడం స్టార్ట్ చేశాను ఈ స్పీచ్లు, హేట్ స్పీచ్లు. కొట్టండి, తన్నండి, తరమండి, గుడ్డలు ఊడదండి, డ్రాయర్లు లేవు. అసలు ఇది పద్ధతే కాదండి, ఇది పద్ధతే కాదండి. నన్ను కూడా తిడతారు ఇంకా రేపటి నుంచి, నాకు తెలుసు. ఇట్స్ ఓకే. బట్ నేను చెప్పాలనుకున్నాను, రామనారాయణ రెడ్డి అన్న నువ్వు బాడీ షేవింగ్ చేయొద్దు, రూపురేఖలను కామెంట్ చేయొద్దు. నాయకుడు సమర్థవంతుడైతే చాలు, అజానుబాహుడు కానక్కర్లేదు. సమర్థవంతుడు వచ్చాడు, ఢిల్లీ స్థాయి నాయకుడు ఇక్కడికి వచ్చాడు. కొంతమంది నమ్మక ద్రోహం వల్ల జగనన్న తెచ్చిపెట్టుకున్నాడు. మేం ఫ్యాన్ గుర్తు చూసి ఆయన మాకేమైనా చేయగలడని మేము మనసా వాచ కర్మణ మేము నమ్ముతున్నాం. ప్రజలందరికీ కూడా నేను ఇదే విజ్ఞప్తి, నమ్మండి. ఎవరిని నమ్మాలో వాళ్ళని మాత్రమే నమ్మండి. మేనిఫెస్టో మాయం చేసే వాళ్ళని కాదు. చేయలేని వాటిని నేను కూడా చెప్పచ్చండి. జగన్మోహన్ రెడ్డి ఒక 10 హామీలు ఇస్తే 8 వరకు ఆయన చేయగలిగాడు. ఇప్పుడు మీరు వస్తున్న కూటమి నాయకులు నేను రాగానే ఫస్ట్ సిగ్నేచర్ మద్య నిషేధం మీద పెడతామని చెప్తున్నారా? లేదే నాణ్యమైన మద్యం ఇస్తాం, చీప్గా ఇస్తాం, మంచిది తాగండి. 1 క్వార్టర్ అయితేనే కిక్ వస్తుంది, ఇప్పుడైతే 2 అయితే తప్ప రావడం లేదు అంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.